హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది కూడా సార్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సో అని చెప్పి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అదే విధంగా మనకు 2019 సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అన్ని కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. సో మనకి ఏదైతే 2019 లో గ్రూప్ డి నోటిఫికేషన్ ఉందో, సో డైవర్షన్ ఆఫ్ రిమైనింగ్ పోస్ట్ ఇంటూ లోవర్ మెడికల్ కేటగిరీ పోస్ట్. సో కంప్లీట్ గా దాని ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేస్తారు అనమాట. సో ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకోకుండా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉందో 2019 సంబంధించి కంప్లీట్ కూడా ఇక్కడ మీద జరుగుతుంది అనమాట. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ బీన్ కాల్డ్ ఫర్ డివి విల్ బి అకామిడేటెడ్ ఫస్ట్ బై రిజర్వింగ్ వేకెన్సీస్ ఫర్ దెమ్. సో నో ఫ్రెష్ డివి విల్ బి ఇనిషియేటెడ్. సో ఎటువంటి డివి కూడా కొత్త వాళ్ళని పిలవట్లేదు. సో ఇంతకుముందు ఏదైతుందో దాని ప్రకారమే చేయడం జరుగుతున్నాడు. సో మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఏమేమి చేంజ్ చేశారు అనేది కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది అనమాట. సో మీకు రైల్వే మే బి అడ్వైజ్ టు సో certain unfilled vacancies to lower medical categories only to the extent of availability. సో కాలం డీల్ ఏది ఉందో విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ యాజ్ ఎనాక్సరీ ఇక్కడ ఇచ్చిందో ఇక్కడ నేను చూపిస్తాను కూడా ఏ పోస్టులు ఎక్కడ వీళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు. సో చూడండి, సో నెంబర్ ఆఫ్ రెడ్యూస్డ్ ఇన్ లోవర్ మెడికల్ కేటగిరీ వచ్చేసి సో రిమైనింగ్ B2C1 క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, అవైలబుల్ వేకెన్సీస్ ఎంతమంది ఉన్నది కూడా ఇక్కడ క్లియర్ గా జోన్ వైజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఎందుకు మీకు ఇది చెప్తున్నానంటే చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు, సార్ అసలు ఎప్పుడు సార్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే సో అక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతూనే ఉంది, మీకు కంప్లీట్ అయిపోతుంది. చాలా మంది కూడా ఏంటంటే సార్ అసలుకి మనకున్న జాబ్ క్యాలెండర్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ కనుక చేస్తే క్లియర్ గా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే మనకి చెప్పారో యాజ్ ఇట్ ఈస్ గా అదే మనకి ప్రతి ఒక్కడు కూడా వాళ్ళు చెప్పిన విధంగా మనకి ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి. సో మనకి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ కనుక చేస్తే ఇక్కడ చూడండి, జనవరి నుంచి మార్చి వరకు ఏఎల్పి వచ్చింది. అదేవిధంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు టెక్నీషియన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చినే చెప్తున్నాను. జూలై సెప్టెంబర్ వచ్చేసరికి మనకు నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ వచ్చేసి లెవెల్ 4, 5, 6 అదేవిధంగా లెవెల్ 2, లెవెల్ 3 ఇంటర్మీడియట్ వచ్చేసింది. జేఈ వచ్చేసి పారామెడికల్ కేటగిరీ కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసరికల్లా అక్టోబర్ నుంచి డిసెంబర్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి క్లియర్ గా. వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్పారో క్లియర్ గా ఇక్కడ మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకల్లా లెవెల్ 1 మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్. సో మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కూడా మనకి రేపు ఎల్లుండో 21వ తారీఖు నాడు ఈ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇక మిగిలింది లెఫ్ట్ ఓవర్ ఏంటిది కేవలం లెవెల్ 1 అంటే గ్రూప్ డి పోస్టులు మాత్రం ఇక్కడ ఇంకా ఫిల్ చేయడం. అంటే వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు చెప్పిన టైం స్టిపులేటెడ్ టైంలో వచ్చేసింది. ఇప్పుడు డిసెంబర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా మనకు 10 days టైం ఉంది. ఓకేనా? సో ఇప్పుడు కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే చాలా మంది కూడా ఏంటంటే సార్ నోటిఫికేషన్ ఇంకా రావట్లేదు అంటే 100%, 200% మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా డిసెంబర్ ఎండింగ్ కల్లా ఎనీ టైం డిసెంబర్ ఎండ్ కల్లా ఎట్ ఎనీ టైం మీకు గ్రూప్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట. అయితే చాలా మంది కూడా ఏంటంటే సార్ మేము క్వాలిఫికేషన్స్ గురించి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, మీరు ఐటీఐ చేసిన ఎలిజిబులే, మళ్ళీ అడగొద్దు ఇదే క్వశ్చన్. సో మీరు ఐటీఐ చేసిన ఎలిజిబులే, ఓకేనా? అదేవిధంగా మీరు సిసిఏ చేసిన కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ చేసిన ఎలిజిబులే, అదేవిధంగా మీరు 10th చేసినా కూడా ఎలిజిబులే. కాకపోతే ఈ రెండు వచ్చేసి మీరు టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో టెక్నికల్ పోస్టులు ఎలక్ట్రికల్ అయితేంది, సో వీటికి సంబంధించి కమ్యూనికేషన్ అయితే మెకానికల్ అయితే సివిల్ ఇంజనీరింగ్ ఒక ఏదైతే టెక్నికల్ అని బోర్డు మెన్షన్ చేస్తారో మీరు స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఐటీఐ చేసిన ఎలిజిబులే, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ రైల్వేలో చేసిన మీరు ఎలిజిబులే. ఇక 10th వాళ్ళు వచ్చేసరికల్లా నాన్ టెక్నికల్ పోస్టులు ఏవైతున్నాయో నేను 3 కేటగిరీస్ చెప్పాను. ఒకటి వచ్చేసరికల్లా అసిస్టెంట్ పాయింట్స్మెన్. సో అసిస్టెంట్ పాయింట్స్మెన్ సంబంధించి మీరు ఎలిజిబుల్ అనమాట, పాయింట్స్మెన్ సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికల్లా హాస్పిటల్ అటెండర్ పోస్టులకు ఎలిజిబుల్, హాస్పిటల్ అటెండర్ పోస్టులకి ఎలిజిబుల్, ఎందుకంటే ఇది 10th బేస్డ్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి కొన్నిట్ల స్టోర్ డిపార్ట్మెంట్ లో కూడా మీకు 10th చేసిన వాళ్ళు అంటే 10th అంటే ఇక్కడ మీరు 10th చేసిన ఎలిజిబులే, ఇంటర్ చేసిన ఎలిజిబులే, డిప్లొమా చేసిన ఎలిజిబులే, బీటెక్ చేసిన ఎలిజిబులే, డిగ్రీ చేసిన ఎలిజిబులే. మినిమం క్వాలిఫికేషన్ 10th ఉండాలి. అంటే మెజారిటీగా మీకు గనక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ పోస్టులకి ఎక్కువ అన్నిటికీ అవకాశం ఉందన్నమాట. ఉన్న మన 17 కానీ 18 డిపార్ట్మెంట్లు కనుక ఉన్నట్లయితే మెజారిటీ ఉంటుంది. కాకపోతే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైల్వేలోనే బెస్ట్ జాబ్స్ అసిస్టెంట్ పాయింట్స్మెన్ అయితేంది, మీరు ప్రిపేర్ అవ్వాలి, కొంచెం టైం దొరకాలంటే హాస్పిటల్ అటెండర్ అయితేంది, స్టోర్ డిపార్ట్మెంట్ అయితేంది. ప్రమోషన్ పరంగా కూడా మనం మాట్లాడుకోవాలంటే అసిస్టెంట్ పాయింట్స్మెన్ కే రైల్వేలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల కంటే గ్రూప్ డి ఎస్పెషల్ గ్రూప్ డి అసిస్టెంట్ పాయింట్స్మెన్ కి త్వరగా ప్రమోషన్స్ ఉంటాయి. దానికి వాళ్ళు ఎలిజిబుల్ యాజ్ వెల్ as ఐటీఐ సిసిఏ వీళ్ళు కూడా ఎలిజిబుల్, వీళ్ళు అన్నిటికీ ఎలిజిబుల్, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండింటికి కూడా వీళ్ళు ఎలిజిబుల్.
టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండింటికి ఐటీఐ చేసిన ఎలిజిబుల్, సీసీఏ చేయాలి. కానీ నాన్ టెక్నికల్ పోస్టులు ఈ మూడైతే ఏవైనాయో వీటికి 10th క్లాస్ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ మీరు ఐటీఐ సీసీఏ చేశాను సార్ మేము ఎలిజిబుల్ కాదంటే అన్నిటికీ ఎలిజిబుల్. ప్రమోషన్ పరంగా చూస్తే అసిస్టెంట్ పాయింట్స్ మెన్ అనేది మీకు ప్రమోషన్ పరంగా ఉంటుంది, హాస్పిటల్ అటెండ్ టైం ఉంటుంది, మీకు స్టోర్ డిపార్ట్మెంట్ కూడా అలానే ఉంటుంది. ఓకేనా? సో మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రాబోతుంది. కాకపోతే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నాం సార్ మా టార్గెట్ రైల్వే గ్రూప్ డి అనుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఈ మంత్ ఎండ్ లోపు ఎనీ టైం రావచ్చు అనమాట. కొంచెం డిలే అయినా సరే 100% వస్తుంది. మీరు ఇంకా కనుక ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయకపోయి ఉన్నట్లయితే, ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళో మీ టార్గెట్ కనుక రైల్వే జాబే అనుకున్నట్లయితే మీకు అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో కూడా మీకు రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ మీరు ఒక గ్రూప్ డికే ప్రిపేర్ అవుతున్నారంటే ఫుల్ కోర్స్ అవైలబుల్, ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఆర్ఆర్బిజేఈ సిబిటి 1 ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏఎల్పి ఎక్సెట్రా రైల్వేకి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మీకు క్లాసెస్ అదే విధంగా మీకు మాక్ టెస్ట్ ఎవ్రీథింగ్ కూడా పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో మీకు 3 జాబ్స్ సాధించిన అనుభవం అయితే 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కనుక కిరణ్ స్టడీస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా లోగో, ఈ లోగో తోటి మన యాప్ అనేది మీకు ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి. ఫస్ట్ డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ మాక్ టెస్ట్ ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా సరే ఖచ్చితంగా మీరు రాయాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ అటెంప్ట్ లోనే కనుక మీరు గ్రూప్ డి జాబ్ అని టార్గెట్ అనుకుంటే అయితే వాళ్ళకి ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అనేది వీడియో క్లాసెస్ ద్వారా కానీ లేదంటే మీరు బుక్స్ చదువుతుందంటే బుక్స్ కూడా చదవండి, లేదంటే మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీరు వీడియోస్ కనుక గ్రూప్ డికి మోర్ దాన్ ఎనఫ్. కాన్సెప్ట్ తర్వాత ఏం చేయాలంటే మీరు పీడిఎఫ్ ఫైల్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మీరు చదువుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్ మాక్ టెస్ట్ అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ అనేది చాలా మంది కూడా చేసే పెద్ద మిస్టేక్స్ కూడా ఇదే. మీరు చదువుతారు కానీ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయకోకుండా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. అందుకోసమే కాన్సెప్ట్ అనేది వీడియోస్ ద్వారా నాకు పర్లేదు, లేదు సార్ నేను బుక్స్ ప్రిపేర్ అవుతాను అనుకుంటే బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. బట్ ఐ ప్రిఫర్ టు మీరు కనుక ఫస్ట్ సార్ నేను కాంపిటేటివ్ ఫీల్డ్కి నేను ఇప్పుడే ఫస్ట్ టైం అనుకుంటే సో నా సజెషన్ ఏంటంటే వీడియో క్లాసెస్ వినండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ లో బుక్స్ తీసుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. అందులో మీరు ఎంత వరకు చదవాలి, ఏది ఏ లిమిట్ వరకు అనేది మీకు అర్థం కాదు. కాబట్టి సో బిగినర్స్ అయ్యి లాస్ట్ టైం జాబ్ మిస్ అయిన వాళ్ళకైతే నేను 100% చెప్తాను. మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు కంప్లీట్ వీడియోస్ గ్రూప్ డికి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. అదేవిధంగా యాప్ లో మీకు సపరేట్ గా మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ మాక్ టెస్ట్లు అన్ని రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి 3300+ మాక్ టెస్ట్లు కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో కూడా మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ లో అయితే మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది అనమాట. మీరు డెమో వీడియోస్ కూడా చూడండి, నేను ఏదో చెప్తున్నాను కాదు, మీరు డెమో వీడియో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. కానీ డిలే మాత్రం చేయకండి. చాలా మంది కూడా ఈ ఒక 1 week నుంచి సార్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మీరు గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు సార్, బట్ స్టిల్ ఇప్పటి వరకు రాలేదంటే 100% వస్తుంది. అసలు అందులో నో డౌట్. క్వాలిఫికేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం రియల్ గా ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే మీకు నిజంగా గ్రూప్ డి నోటిఫికేషన్ ఈ మంత్ లో వస్తే ఎగ్జామ్ కనుక ఒక 45 days లో కనుక పెడితే నువ్వు నిజంగా జాబ్ క్రాక్ చేయగలుగుతావు. ఇది నీ మైండ్ లో ఫస్ట్ నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం. చాలా మంది కూడా సిలబస్ చేంజ్ అవుతుందా, సిబిటి 1 పెడతారా, సిబిటి 2 రకాలుగా ఆలోచిస్తున్నారు. అవన్నీ అసలుకి మీకు అనవసరం. మీ టార్గెట్ ఇప్పుడు కనుక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా మీకు ఒక 45 days లో కనుక ఎగ్జామ్ కనుక గ్రూప్ డి కనుక కండక్ట్ చేస్తే నువ్వు నిజంగా జాబ్ క్రాక్ చేయగలుగుతావా అనేది నాకు జెన్యున్ గా నీ ప్రిపరేషన్ ఎంత వరకు వచ్చింది, అసలు నువ్వు క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నావా, బుక్స్ మొత్తం చదివినా, అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని అనాలిసిస్ చేసినవా, అసలు మాక్ టెస్ట్ రాస్తున్నావా. ఈ 3 నేను ఏవైతే చెప్తున్నావో మన యాప్ లోనే కాదు, నేను ఏవైతే చెప్తున్నా ఈ కాన్సెప్ట్ క్లాసెస్ అయితేంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితేంది, మాక్ టెస్ట్ అయితేంది, ఈ 3 ఏ స్టూడెంట్ జెన్యున్ గా చేస్తారో కింద కామెంట్ చేయండి. ఈ 3 ఎవరు చేస్తారో రేపు జాబ్ వచ్చేది కూడా వాళ్ళకి, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. అసలు మీకు అల్ల ప్రాబ్లం, ఎందుకంటే మీరు అందరు కూడా సిబిటి 1 రాసినప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. క్వశ్చన్ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకున్న వాళ్ళకు క్లారిటీ వచ్చింది. మనం చెప్పిన క్లాసెస్ ఎంత బాగా ఉపయోగపడో మీకు ఎప్పటికప్పటికి మీకు మన టెలిగ్రామ్ లో అయితేంది, వాట్సాప్ ఛానల్ అయితేంది, అంటే మన వాట్సాప్ లో అయితేంది, అదేవిధంగా మన యొక్క యాప్ అయితేంది మీకు అప్ టు డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను అదే చెప్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్, ఇట్ విల్ బి రిలీజ్ అట్ వెరీ 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 సూన్. ఎంతో దూరంలో లేదు, మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా రావచ్చు. కానీ అది వచ్చేసరికల్లా నువ్వు కంప్లీట్ గా క్లాసెస్ విన్నవా లేదా,
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని అనాలిసిస్ చేసినవా లేదా, నీకు 2022 సంబంధించింది కూడా అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే పాలిటిక్స్ సంబంధించి అన్ని రైల్వే ఎగ్జామ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మీకు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవాలన్నా సరే మన కిరణ్ స్టడీస్ యాప్ లా తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో కూడా మీకు అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. ఒకటే కాదు, తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. అదేవిధంగా పాలిటీ అనే కాదు, మీకు హిస్టరీ అయినా ఏది వరల్డ్ హిస్టరీ అవైలబుల్ గా ఉంది, ఇండియన్ హిస్టరీ అవైలబుల్ ఉంది. అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ అవైలబుల్ గా ఉంది. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ కూడా మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవైలబుల్ గా. ఒకసారి చదవాలి, నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నా లేదా అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. జాగ్రఫీ అనే కదా, అన్ని కూడా, ఎకానమీ కూడా. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి ఆ పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ గా ఉంది. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. అదేవిధంగా స్టాటిక్ జీకే అయితేంది, సో స్టాటిక్ జీకే అయితేంది. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అయితేంది, సో అర్థమెటిక్ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి మీకు విత్ సొల్యూషన్ తో సహా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ టైం మన కిరణ్ స్టడీస్ యాప్ లా మీకు అవైలబుల్ గా ఉంచడం జరిగింది. ఒకటి ఇదే కాదు, ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా జనరల్ సైన్స్ కూడా మాట్లాడుకుంటాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్ సైన్స్ కూడా మనం చెప్పుకోవాలంటే దీనికి సంబంధించింది కూడా కంప్లీట్ గా పీడిఎఫ్ ఫైల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అవైలబుల్ గా. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, మీరు నిజంగా జాబ్ గనక క్రాక్ చేయాలి అనుకుంటే గనక ఏ జాబ్ అయినా పర్లేదు, ఇంక్లూడింగ్ మీరు ప్రత్యేకంగా గ్రూప్ డికే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా మన కిరణ్ స్టడీస్ యాప్ లో వీడియోస్ వినండి. దాని తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సపరేట్ గా అవైలబుల్ గా ఉంటాయి, ఇవి తీసుకోండి, మాక్ టెస్ట్ రాయండి. ఈ 3 గనక చేస్తే మీరు 100% మీ మీద మీకు ఫస్ట్ కాన్ఫిడెంట్ వస్తుంది. జాబ్ వచ్చు రావుడు తర్వాత అది నీకే అర్థం అవుతుంది. ఎప్పుడు ఈ 3 గనక నువ్వు పర్ఫెక్ట్ 100% నీ వర్క్ గనక నువ్వు క్లియర్ చేస్తే నీకు ఏ మాక్ టెస్ట్ రాస్తున్నా, ఎన్ని మార్కులు వస్తుంది, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా, నీకు జాబ్ వస్తా రాదని నువ్వు ఎగ్జామ్ రాయక ముందుకే నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్ రాసిన రోజే, ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినప్పుడే నీకు ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటా, ఎస్ నేను ఎగ్జామ్ మంచిగా రాశాను, నా ప్రిపరేషన్ అనేది యూస్ఫుల్ అయింది అనే ఒక కాన్ఫిడెంట్ కనుక నీకు వస్తే రిజల్ట్ దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు రైల్వే అయితే, పోలీస్ అయితే, గ్రూప్స్ అయితే, ఈ 3 ఉద్యోగాలు సాధించినప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా మైండ్ లో కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ రావడానికి కూడా ఏంటంటే మనం పడ్డ కష్టం, అవునా కాదా? ఎవరైనా అంత, నేనైనా మీరైనా ఎవరైనా అల్టిమేట్ గోల్ కనుక గవర్నమెంట్ జాబ్ అనుకుంటే కష్టపడాలి, మనం స్మార్ట్ వర్క్ చేయాలి. ఓన్లీ హార్డ్ వర్క్ చేస్తే కూడా మనకి ఉపయోగం ఉండదు. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్, మీకు కావాల్సిన అన్ని వీడియోస్, మీకు కావాల్సిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మీకు ఎవ్రీథింగ్ మాక్ టెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు అవైలబుల్ గా ఉంది. మీరు ప్లే స్టోర్ కి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎటువంటి అప్డేట్ కావాలన్నా సరే, ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఏది కావాలన్నా మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు యాప్ లో పర్సనల్ గా మెసేజ్ చేస్తారు, అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎంతసేపు క్లాసెస్ కంప్లీట్ చేసుకోవాలి, పీడిఎఫ్ ఫైల్ చదవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. దట్స్ ఇట్. 100% నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది. ఈసారి టార్గెట్ మీదే అనుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో వీఆర్ నియర్ టు 1 lakh సబ్స్క్రైబర్స్. ఐ హోప్ ఈ వీక్ లో కంప్లీట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను ఈ రోజు ఈ సిచ్యువేషన్ కి వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. మీ వల్లనే నేను నియర్ గా 1 lakh సబ్స్క్రైబర్స్ కి ఈ రోజు మనం దగ్గరగా ఉన్నామంటే అది మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్లే మనం నియర్ టు 1 lakh సబ్స్క్రైబర్స్ అనమాట. సో వీఆర్ వెరీ నియర్ టు 1 lakh సబ్స్క్రైబర్స్. అది మీ ద్వారానే కంప్లీట్ అయింది కాబట్టి నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరైతే రైల్వే కనుక ప్రిపేర్ అవుతారు, రైల్వే కనే కాదు స్టేట్ కూడా అతి త్వరలో మనం స్టార్ట్ చేయబోతున్నాం క్లాసెస్. ఏదైనా సరే నాకున్న అనుభవం, మీకు ఏది మన తెలుగు రాష్ట్రాలకి ఏది కావాలి, మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్, పీడిఎఫ్ ఫైల్స్ కావాలంటే పీడిఎఫ్ ఫైల్స్, మనం నార్త్ వాళ్ళకి ఎక్కడ తక్కువ లేము అనేది చెప్పడానికి నేను మీకు 100% మీ ముందు ఉంటాను. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా హిందీలో ఎలా అయితే అన్ని కూడా అవైలబుల్ గా ఉంటుందో తెలుగులో కూడా అన్ని అవైలబుల్ గా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ఎన్నో రోజులు కష్టపడి కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పైన ఇంగ్లీష్ కింద తెలుగు కూడా మీకు ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అదే అనమాట. వాళ్ళు తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్ చూసుకోవచ్చు, ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో చూసుకోవచ్చు. సో ఫైనల్ గా మన యాప్ ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకుని ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి. ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మేము పర్సనల్ మీకు మెసేజ్ చేస్తాం. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. సో స్టే ఫోకస్ యువర్ గోల్. మీరు ఫోకస్ అనేది మీ గోల్ నుంచి డైవర్ట్ అవ్వకండి. 100% ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు, అది అచీవ్ అయ్యేంత వరకు మీరు ఎక్కడ బ్రేక్ ఇవ్వకండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.